ముందు పోదండి ముందు పోదండి. ముందు ఇక్కడ ఘనంగా జరుగుతున్నది. మేడం మన ప్రియతమ నాయకురాలు శ్రీమతి మన బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 4వ డివిజన్ రెడ్డి గారు మన గృహానికి మన ఇంటికి వచ్చినందుకు మనమందరం ఒక్కసారి చప్పట్లతోటి పార్టీ అధ్యక్షుడు రామరెడ్డి గారికి, ముత్యాల లలితా కృష్ణ గారికి, రామరెడ్డి గారికి, పార్టీ పెద్దలతో పాటు 14 కాలనీలకు సంబంధించిన 4 దయచేసి అందరూ ఒకసారి బతుకమ్మ ఆడాలి. గౌరవ కార్పొరేటర్స్ అందరికీ, అదేవిధంగా మీకు తెలిసి కార్పొరేటర్ స్వప్న వెంకటరెడ్డి గారు, దీపిక శేఖర్ రెడ్డి గారు, లలితా కృష్ణ గారికి, అదేవిధంగా గౌరవ కార్పొరేటర్స్ అందరికీ, ముఖ్యంగా 14 కాలనీలకు సంబంధించిన కాలనీ అధ్యక్షులకి, కార్యవర్గ సభలకి, ముందు ఈరోజు బతుకమ్మ ఆడుతున్న మా అక్క చెల్లెళ్ళందరికీ చేతులు జోడించి నమస్కరిస్తాను. చాలా సంతోషంగా, చాలా కనుల పండుగ ఉంది. 6 గంటల నుండి ఆడుతున్న మా అక్క చెల్లెళ్ళందరికీ కూడా గత 9 రోజుల నుండి బతుకమ్మ పండుగ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ బిడ్డలు ఎక్కడున్నా కూడా పెద్ద ఎత్తున జరుపుకుంటున్న సందర్భం. గతంలో కూడా బతుకమ్మ పండుగ జరిగేది, కానీ కొంతమంది ఆడుకునేవాళ్ళు. పక్క వాళ్ళు ఆడదామంటే మనకు సంప్రదాయం లేదు, మన ఆచారం లేదు, ఏం ఆడొద్దు అనేవాళ్ళు. కానీ తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఆచారమే బతుకమ్మ అయిపోయింది. ప్రతి గల్లీ, ప్రతి ఇల్లు, ప్రతి వాడ ఈరోజు బతుకమ్మ ఆడుతున్న సందర్భం. నిజంగా తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా ఈరోజు బతుకమ్మ పండుగ జరుపుకుంటా ఉన్నాం. నిజంగా చాలా గొప్ప సంస్కృతి మనది. ఈ సంస్కృతిని మన భావితరాలకి చాలా బతుకమ్మ కార్యక్రమాలన్నీ అటెండ్ అవుతూ ఉన్నాం
రోజుల నుండి చిన్న చిన్న పిల్లలు కూడా ఎంత ముద్దుగా ఆడుతున్నారు అంటే వాళ్ళు ఎంత అమ్మతో పాటు పిల్లలు కూడా ముద్దుగా ఆడుతూ ఉన్నారు. అంటే భవిష్యత్ తరాలకు మనకి మన తెలంగాణ సంస్కృతిని బతుకమ్మని ఇప్పటికి అందించున్నాం. మీకు అందరికీ కూడా మరొకసారి నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఉద్యమంలో బతుకమ్మను కూడా ఉద్యమ రూపంలో తీసుకొని తెలంగాణ సాధించుకున్న తర్వాత మన తెలంగాణ పండుగలన్నీ కూడా గొప్పగా చేసుకుంటున్న సందర్భంలో అది బోనాలు కావచ్చు, బతుకమ్మ కావచ్చు, ఇవి రెండు మన తెలంగాణలో మాత్రమే జరుగుతూ ఉంటాయి. సో వాటికి పెద్ద ప్రాధాన్యత ఇస్తూ బతుకమ్మ పండుగను కూడా అధికారికంగా చేపట్టిన మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. వారి ఆదేశంతో ప్రతి ఊరు, ప్రతి వాడ అందరూ కూడా ఇన్వాల్వ్ అయి చేస్తున్న ఈ కార్యక్రమంలో ప్రతి దగ్గర కూడా ఇప్పుడు నేను ఈరోజు ఒకటే ప్రోగ్రామ్ అటెండ్ అవుతామని వచ్చాను, కానీ ఒక 5 బతుకమ్మ ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యి వచ్చాను. ఎక్కడ చూసినా ఇంత పెద్ద ఎత్తున మా అక్క చెల్లెలందరూ ఆడుతూ ఉన్నారు. చాలా సంతోషం. ఇదే కాకుండా పండుగలు జరుపుకోవడమే కాకుండా బతుకమ్మ పండుగ వచ్చిందంటే జనరల్గా మన పెద్దవాళ్ళందరూ ఆలోచిస్తూ ఉంటాం, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని మనం ఆలోచిస్తూ ఉంటాం. 9 రోజులు బతుకమ్మ పండుగ వచ్చింది కదా, ఒక్కరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయి మా అన్నదమ్ములతో కలిసి మా వదినతోనూ ఆడేద్దామని ఆడుకుంటూ ఉంటారు. అట్లే తల్లిదండ్రులు చూస్తూ ఉంటారు, ఒక్కరోజు నా బిడ్డ వచ్చి ఆడిపోతుందని. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైనా చిన్న కానుక పెడితే మన మనసు ఉప్పొంగిపోతుంది. వాళ్ళకు చీర పెట్టినా, ఒక బ్లౌజ్ పీస్ పెట్టినా చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. దాన్ని తీసుకొని వచ్చి గొప్పగా చెప్తాం అత్తగారి ఇంట్లో. మేము బతుకమ్మ పండుగకి వెళ్ళినాం, ఇగో మా అన్న పెట్టిండు, మా తమ్ముడు పెట్టిండు, మా అమ్మ పెట్టిండు, చిన్న కానుక చాలా గొప్పగా చెప్తూ ఉంటాం. అంతకన్నా ఖరీదైన ఉన్నా కూడా ఆ కానుకలో మనము అమ్మ వాళ్ళ ఇంటి ప్రేమను చూస్తూ ఉంటాం. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత ఆడబిడ్డలకు ఒక చిరు కానుక ఇవ్వాలని ఒక బతుకమ్మ చీరను పంపిస్తూ ఉన్నారు. అయితే దాని వెనకాల సామాజిక కోణం కూడా ఉందని గమనించాలని కోరుతా ఉన్నాను. మన దగ్గర ఉన్న నేతలకు పని కల్పించాలని. తెలంగాణ రాకముందు చేనేత కార్మికులందరూ కూడా సూసైడ్ చేసుకునేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి పని కల్పించలేక, పని దొరకక, అది మాత్రమే వాళ్ళకి అలవాటైన పని కాబట్టి దాన్ని వాళ్ళ పిల్లల్ని బతికించుకోలేక సూసైడ్ చేసుకునేవాళ్ళు. అట్లాంటి వాళ్ళకి చేతి నిండా పని, కడుపు నిండా ఫుడ్ ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ నేతన్నలకి ఈ చీరలు తయారు చేసే అవకాశం ఇచ్చున్నారు. అవే చీరలు జనవరి నుండి మొదలుపెట్టి ఇప్పటి వరకు 1,20 లక్షల చీరలు నేడిస్తున్నారు. అవన్నీ కూడా నిజంగా పేద వాళ్ళకి అందరికీ కూడా ఆ చీరలు ఇవ్వాలని ఇస్తున్న ఆ చీరలలో ఎవరైనా కామెంట్స్ చేస్తున్నా మనమే అమ్మ వాళ్ళ ఇంట్లో ప్రేమ చూస్తాం. ఆ చీరలో అదే చీరలో కేసీఆర్ గారి అభిమానం, నేతల కష్టం చూడాలని మరొకసారి మీకు అందరు కూడా మనవి చేస్తూ ఇప్పుడు చెరువు దగ్గరికి వెళ్ళి వస్తూ ఉన్నాను. నిజంగానే దాన్ని చాలా బ్యూటిఫికేషన్ చేద్దామని ఆలోచిస్తున్న సందర్భంలో కొంత డిలే అయ్యింది. కానీ మళ్ళీ బతుకమ్మ వచ్చే వరకు మంచి ట్యాంక్ బండ్ చేసి మంచి బతుకమ్మ ఘాట్ చేసి మా అక్క చెల్లెళ్ళందరికీ అందించడం జరుగుతుంది. ఒక అడుగు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కిపోతా ఉంది 3 ఏళ్ల నుండి. 2 ఏళ్ళలో కరోనా అని ఏ పని మొదలు పెట్టినా 2 ఏళ్ళు కరోనాలో కొట్టుకుపోయినాం. సరే పని మొదలు పెట్టామంటే ఎప్పుడు లేని వర్షాలు పడతా ఉన్నాయి. ఎప్పుడు కొంత వర్షం పడేది. నేను వచ్చిన ఈ 3 పరిస్థితులలో ఈరోజు మన దగ్గర వర్షం రాష్ట్ర వ్యాప్తంగా నిజంగా దాని వెనకాల చాలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. వర్షాలు ఇంత పెద్ద ఎత్తున మన దగ్గర ఎందుకు పడుతున్నాయంటే మన దగ్గర గ్రామాలలో కాలుష్యం తగ్గిపోయింది. మీరందరూ గ్రామాలు చూస్తుంటారు. గతంలో గ్రామ పంచాయతీలు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు గ్రామ పంచాయతీలు ఎట్లా ఉన్నాయి అనేది. కాలుష్యం తగ్గిపోయి మంచి పచ్చదనంతో ఎక్కడ చూసినా చెట్లు చేమంతా ఉన్నాయి కాబట్టి వర్షం కూడా పుష్కలంగా పడతా ఉన్నాయి. చెరువులన్నీ కూడా నిండిపోయి కళ్ళకల్లాడుతున్న ఈ సందర్భంలో మరొకసారి ఆ భగవంతుడు, ఆ దుర్గమ్మ తల్లి, ఎందుకంటే బతుకమ్మని మనం పూలలో పెట్టి పూజిస్తూ ఉన్నాం, దుర్గమ్మని పెట్టుకొని పూజిస్తూ ఉంటాం అమ్మవారిని. అమ్మవారి చల్లని చూపులు ఈ రాష్ట్రం మీద ఉండాలని, ముఖ్యంగా మీ అందరి మీద ఉండాలని, మీరందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయన ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ విజయదశమి మీ జీవితాలలో ఏదైనా విజయం సాధించే దిశగా ఆ దుర్గమ్మ దీవించాలని, ఈ రాష్ట్రానికి కూడా ఎలాంటి ఆటంకాలు రాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నాయకత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి వారు ఒక అడుగు ముందుకు అయిపోతా ఉన్నారు. దసరా రోజు ఆ రోజు ఆ దుర్గమ్మ ఆశీర్వాదాలను, మా అక్క చెల్లెల ఆశీర్వాదాలు కూడా మనస్ఫూర్తిగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా సోదరులందరూ కూడా వెంకటరెడ్డి, రామరెడ్డి, వేదిక మీద ఉన్న, వేదిక ముందున్న మా అధ్యక్షులు, పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, కాలనీకి సంబంధించిన అధ్యక్షులు కానీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి
అందరికీ కూడా మా అన్న తమ్ముళ్ళందరికీ నిజంగానే ఇది ఎంత తమ్ముళ్ళందరూ కాబట్టి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు, దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది బతుకమ్మ సభ్యుల కోసం రాసినటువంటి పాట. తంగెడు బొమ్మ పల్లె పండుగ కోసం పుట్టనే తన జన్మ, గునుగూరెమ్మ గుబాలించిందమ్మ, గునుగూరెమ్మ గుబాలించిందమ్మ, పూలకు ప్రాణం పోసింది నేలమ్మ, పొడిసిన పొత్తు తొంగి చూసిందమ్మ, కారిన చల్లే ఎదురు చూసిందమ్మ. ఆ పొడిసిన పొత్తు నేల జారిన జల్లు ఆడపిట్టల కోసం వచ్చినే సబితమ్మ, తంగెడు బొమ్మ ఊగియాడిందమ్మ, తంగెడు బొమ్మ ఊగియాడిందమ్మ, పల్లె పండుగ కోసం పుట్టనే తన జన్మ. సో థ్యాంక్ యూ అండి. మళ్ళీ పాడుతున్నాం మనం ఈ పాట. తొలగినటువంటి 14 కాలనీల సంఘాల మహిళా సోదరిమణులకు, అదేవిధంగా 14